ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 జూన్ మొదటి పక్షం గురించి, అంటే జూన్ 1 నుంచి 15 వరకు జరుగు రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ద్వాదశ రాశి ఫలితాలు. మనము ఈ యొక్క ఛానల్లో అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ, యోగా థెరపీ ఇవన్నీ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ కలవారు వీటిల్లో కూడా మీరు ప్రావీణ్యాన్ని పొందగలరని ఆశిస్తూ, నెక్స్ట్ వచ్చేసి మీనరాశి మీనలగ్నం తీసుకున్నట్లయితే, మీనరాశి మీనలగ్నం వారికి మీ రాశాధిపతి అయినటువంటి బృహస్పతి, సప్తమాధిపతి దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు యొక్క చతుర్థంలో ఉన్నాడు. చతుర్థంలో ఉండి మీ రాశిని చూస్తున్నారు, అంటే మీకు దశమ స్థానాన్ని చూస్తున్నారు. ఉద్యోగంలో సెటిల్మెంట్లు ఉంటాయి. చక్కని భవిష్యత్తుకు పునాది ఏర్పడుతుంది. మిమ్మల్ని మీరు స్థైర్యంగా ఉంచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ధైర్యంగా ముందుకెళ్ళిపోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఒక వివాహాది కార్యక్రమాలు కూడా జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఏళ్ళనాటి శని మీకు జన్మరాశిలోకి వచ్చినప్పటికి కూడాను బృహస్పతి హౌస్ కాబట్టి, ప్రస్తుతానికి బృహస్పతి నక్షత్రమైనటువంటి పూర్వభద్ర నక్షత్రంలో రాహువు శని ప్రయాణిస్తున్నారు. బృహస్పతి వచ్చేసి బుధుని ఇంట్లో ఉన్నాడు. ఏది ఏమైనా గురువు యొక్క ప్రమేయం ఉంటుంది మీ యొక్క దశమ స్థానం పైన. ఉద్యోగంలో మంచి గుర్తింపు వస్తుంది. ఈయన మీకు చతుర్థాధిపతి, కుటుంబాన్ని ఫామ్ చేసేవాడు కాబట్టి అది కూడా మీకు జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వ్యయంలో రాహు ఉన్నాడు కాబట్టి పరదేశాలకు ప్రయాణం అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ ఈ యొక్క శుక్రుడిని తీసుకున్నట్లయితే మీకు తృతీయాధిపతి, అట్ ద సేమ్ టైం భాగ్యాధిపతి, తృతీయ అష్టమాధిపతి. ఈయన వచ్చేసి మీకు 2వ ఇంట్లో ఉన్నాడు. పర్వాలేదు, చాలా వరకు మంచి జరుగుతుంది. అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ కూడాను పెద్దల ఆదరణ లభిస్తుంది. వారి బ్లెస్సింగ్స్ ఉంటాయి. వారసత్వ ఆస్తులు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. వివాహం మూలంగా కూడా ఆస్తులు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తుంది. మంచి లైఫ్, బ్రైట్ఫుల్ లైఫ్ బాగుంటుంది. రోజు 2 స్పూన్లు తెల్ల నువ్వులు కించిత్ బెల్లం ముక్కతో తినండి. శనికి విరుగుడిది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే శనివారం రోజు తైలాభిషేకాలు చేయించుకోండి. ఒక 5 వారాలు చాలా వరకు రిలాక్సేషన్ అయిపోతుంది. మీరు అనుకున్నవన్నీ మీరు మంచిగా అనుభవించటానికి భగవంతుడు ఈ దశ అన్నది మీకు మంచితనాన్ని ప్రోత్సహిస్తుంది. దాన్ని అనుసరించి మీరు ముందడుగు వేయాలని. అలాగే మీకు దైవచింతన కూడా 6వ ఇంట్లో మీకు కుజుడు కేతువు ఉంటున్నారు. 6వ ఇంట్లో కేతువు చాలా వరకు మీకు మంచి చేయాలి. మీరు అనుకున్న దానికి, అలాగే దైవభక్తి పెరగటానికి అన్ని విధాలా సహకరించే ప్లానెట్. రాజకీయ రంగాలలో ఉన్న వాళ్ళతో, గొప్ప రంగాలలో ఉన్న వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి. తద్మూలకంగా మీరు మంచి జీవితం వైపు మోటివేట్ అవుతారు. కొన్ని చిన్న తేడాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏళ్ళనాటి శని కదా, ఎంత వ్యయాధిపతి అయినప్పటికీ కూడాను, రాశిలో ఉన్నప్పటికీ కూడాను మీకు కొంచెం లాభాధిపతి, వ్యయాధిపతి రాశిలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మధ్యలో చిన్నవి ఏమైనా ఆటంకులు వచ్చినా నేను చెప్పిన ఈ నువ్వుల రెమెడీ, తైలాభిషేకం సరిపోతుంది మీకు. ఇవి 2 చేయించుకుంటే లైఫ్ కూడా బాగా క్లియర్గా కొద్ది రోజుల్లో జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.